హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, రఘురామకృష్ణరాజు గారికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందని చెప్తున్నారు సార్. ఒక కేసులో సిఐడి ఆఫీసర్ ఉన్నారు, ఆయనకు బెయిల్ దొరకలేదని అంటున్నారు. సో అందుకు తగ్గట్టుగానే ఈయనకు నోటీస్ పంపించారు రఘురామకృష్ణరాజు గారికి అంటున్నారు. అంటే ఆయనకు తగ్గట్టుగా కేసు ముందుకు రావడం లేదని కూడా చెప్తున్నారు సార్. అసలు ఏంటి ఈ కేసు, దీని పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? రఘురామకృష్ణరాజుకి షాక్ అనే వార్త బయటకు వచ్చింది. అయితే నిజానికి ఇది రఘురామకృష్ణరాజు షాక్ అని చెప్పలేం, కానీ కొంత ఇబ్బంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది కేసు ఏంటంటే, రఘురామకృష్ణరాజును సిఐడి వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేసి దాని ఏమంటారు, సెడిషన్, రాజద్రోహ నేరం కింద రఘురామకృష్ణరాజును సిఐడి అరెస్ట్ చేసింది. సిఐడి అంటే నథింగ్ బట్ జగన్ అరెస్ట్ చేయించాడు. అప్పట్లోనే ఆయన నన్ను కొంతమంది ముసుగులు వేసుకుని వచ్చి ఆ సిఐడి ఆఫీసులో కొట్టారు భయంకరంగా. దాన్ని ఆ వీడియో తీసి లైవ్లో చూపించారు జగన్కి అనేది ఆయన ఆరోపించాడు. అయితే కోర్టుకు కూడా చెప్పాడు ఆయన. కోర్టు నివేదిక అడిగింది, మెడికల్ నివేదిక. ఎందుకంటే ఇది ఆరోపణ మాత్రమే, దానికి సాక్ష్యాలు ఏమి ఉండవు. నివేదిక అడిగితే ఈయనకి మెడికల్ ఎగ్జామ్ చేశారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ చేశారు. అక్కడ సూపరింటెండెంట్ ప్రభావతి ఆధ్వర్యంలో ఈయనకి టెస్టులు చేసి పోలీసు గాయాలు ఏమీ లేవు, కొట్టినట్టు ఆధారాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు, మెడికల్ రిపోర్ట్. తర్వాత ఇక్కడ ఆయన అప్పుడు కూడా చెప్పాడు, గుంటూరు హాస్పిటల్ మీద నాకు నమ్మకం లేదంటే అప్పుడు ఈయనకి ఇక్కడ ఆర్మీ హాస్పిటల్కి, సికింద్రాబాద్లో ఆర్మీ హాస్పిటల్కి కూడా రెఫర్ చేశారు. వీళ్ళు కూడా కొట్టినట్టు నివేదిక అయితే ఏమి ఇచ్చినట్టుగా మనకి తెలియదు. ఏదేమైనా అది అప్పటి నుంచి పెండింగ్ పడిపోయింది. ఆయన తర్వాత జగన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని మీద సైలెంట్గా అయిపోయాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ రాగానే ఈయన జూలై 11న గుంటూరులోకి వెళ్ళి గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు జగన్ మీద. సిఐడికి సంబంధించిన సునీల్ కుమారు, విజయ్ పాల్, వీళ్ళు. సునీల్ కుమార్ ఏమో డీజీ, డైరెక్టర్ జనరల్. తర్వాత ఏమో రామాంజనేయులు, సీతారామాంజనేయులు, ఎస్ఐవి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, దానికి సంబంధించి ఆయన డీజీ, ఆయన మీద కూడా పెట్టారు. సో సిఐడి అధికారులు ప్లస్ జగన్ A3 అనుకుంటా, దీంట్లో A3గా పెట్టారు. సో ఓవరాల్గా వీళ్ళ మీద కేసు పెట్టారు. సో ఇందులో విజయ్ పాల్ ఏఎస్పీ ఆయన ఆధ్వర్యంలోనే కొట్టారనేది ఆయన ఆరోపణ, రఘురామకృష్ణరాజు. సో విజయ్ పాల్ ముందస్తు బెయిల్కి హైకోర్టులో పిటిషన్ వేశాడు, మధ్యంతర బెయిల్ ఇవ్వండి ముందస్తుగా అని. కానీ హైకోర్టు రిజెక్ట్ చేసింది, బెయిల్ ఇవ్వలేదు. దాంతో వీళ్ళు అరెస్ట్ చేయడానికి ఆయన్ని ట్రై చేస్తున్నారు, వెతుకుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ అయితే చేయలేదు. ఈ లోపల ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇట్లా నాకు బెయిల్, హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, మీరు ఇవ్వండి అని సుప్రీంకోర్టును అడిగారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి నోటీసులు ఇష్యూ చేసింది. అట్లాగే రఘురామకృష్ణరాజు కూడా నోటీసులు ఇష్యూ చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే అసలు ఈ కేసులో మీ కౌంటర్ ఏందని, మామూలుగానే వీళ్ళు ఏం కౌంటర్ ఉంటుంది, ఆయనకి బెయిల్ ఇవ్వద్దని అని అడుగుతారు. సో దీనికి ఏ రకమైన ప్రూఫ్స్ లేదనేది విజయ్ పాల్ కానీ మిగతా వాళ్ళ వాదన. ఈయన కొట్టినట్టుగా కోర్టు ఇవ్వలేదు, హాస్పిటల్ కోర్టు కూడా ఎక్కడా తీర్పు ఇంతకుముందే ఆయన చెప్పాడు, అయిపోయింది. హాస్పిటల్లో కూడా నివేదికలు ఇవ్వలేదు, ఓన్లీ ఆయన ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్, చాలామంది కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆరోపిస్తారు మమ్మల్ని కొట్టారని, కానీ దాన్ని ప్రూవ్ ఎలా చేస్తారు? అందుకని పోలీసు వైలెన్స్, కస్టోడియల్ వైలెన్స్ అంటారు. పోలీస్ స్టేషన్లో జరుగుతుంది, జైల్లో కూడా జరుగుతుంది. జైల్లో కూడా గార్డులు కొడతారు, ఇక్కడ కూడా పోలీసులు కొడతారు. రఘురామకృష్ణరాజుని కొట్టి ఉంటారా లేదా అనేది మనకు తెలియదు, కానీ కస్టోడియల్ వైలెన్స్ అనేది భయంకరంగా, కస్టోడియల్ టార్చర్ అనేది ఇండియాలో చాలా దారుణంగా ఉందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు అనేకసార్లు చెప్పాయి. నేను పౌర హక్కుల సంఘంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు పనిచేశాను. నేను ప్రత్యక్షంగా కూడా అనేక కేసుల్లో చూశాను. నాట్ ఓన్లీ వైలెన్స్, చంపేసిన సంఘటనలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో కూడా తెలంగాణలో కూడా బోలెడు కేసులు కస్టోడియల్ వైలెన్స్ అండ్ క్రైమ్ జరుగుతుంది. మొన్న కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను ఆంధ్రప్రదేశ్ని, అన్ని రాష్ట్రాలని అది ఆదేశించింది. ఎందుకంటే జైళ్ళల్లో ఇట్లాంటి హింస వల్ల చనిపోతే ఖైదీలు వాళ్ళ ఫ్యామిలీకి 5 లక్షలు ఇవ్వాలని కోర్టు, అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్తే మొన్ననే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ దాన్ని ఒక రూల్ పాస్ చేసింది, ఇట్లా 5 లక్షలు ఇవ్వాలని. కాబట్టి అన్ని జైళ్ళల్లోనూ చంపుతుంటారు.
ఎవ్రీ ఇయర్ జైళ్ళల్లో కూడా కనీసం 2-3 వేల మంది ఖైదీలు ఇలాగ టార్చర్ భరించలేక చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా వందలాది కేసులు అయితే ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయన్నమాట. సో అందువల్ల రఘురామకృష్ణరాజును కూడా జగన్ అనుకుంటే కొట్టడం ఏమో వాళ్ళు పెద్ద ఇదేం లేదు. మామూలుగా అరికాళ్ళ మీద కొడతారు, మనకి విమానం అంటారు ఇట్లా బోర్లించేసి చేతులకి సినిమాల్లో చూస్తుంటారు అవన్నీ. సో ఇలాంటివి పోలీస్ వైలెన్స్ అనేది భయంకరంగా, టార్చర్ అనేది భయంకరంగా ఉంటుంది. మనకి ఆ మధ్య కూడా కొన్ని సినిమాలు, విచారణ అనే సినిమాలు అయితే చాలా ఎక్స్ట్రీమ్గా చూపించారు. సో అలాగా ప్రతి రాష్ట్రంలో ఉంది వైలెన్స్ అనేది. ఇప్పటికి కూడా ఆ మధ్య కూడా మనం కొన్ని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఎల్బీ నగర్లో లక్ష్మి అనే ఒక ట్రైబల్ ఉమెన్ని ఎంత చితగ్గొట్టారో మనం చూసాము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళకి మొరేల్ దెబ్బతింటుందని ఓన్లీ సస్పెండ్ చేస్తారు ఆ టైంకి. మీడియా అటెన్షను, ప్రజల అటెన్షన్ పక్కకి వెళ్ళినాక ఆ సస్పెన్షన్ లేపేస్తారు, ఏమీ జరగదు. మనం చూసాము కాళహస్తిలో ఆమె లేడీ సిఐ పవన్ కళ్యాణ్ మనుషులను కొడితేనే దిక్కులేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు కదా, సిడిపి ఆమె మీద ఏమైనా ఇప్పుడు చర్య తీసుకుంటాడా పవన్ కళ్యాణ్? నో, జీరో, తీసుకోడు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకు కూడా వీళ్ళెవరు మన మీద చర్యలు తీసుకోరులే అన్న దీంతో వీళ్ళు వెళ్ళిపోతుంటారు. అట్లాగే వాళ్ళ వైపు నుంచి కూడా సమస్యలు ఉంటాయి. పోలీసులకు ఉండే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. చాలాసార్లు జేబీఎంలో అదే చూపించాడు. పోలీసుల మీద పొలిటికల్ ప్రెజర్ ఉన్న చోట వాళ్ళు ఎక్కువ కొడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో దొంగతనము, థెఫ్ట్, గోల్డ్ జరిగింది, ఎవరో ఒకరు మనం ఏం చేస్తాం, మా ఇంట్లో జరిగింది, నేనేం చేస్తా, ఎవరినో ఒకరిని పట్టుకుంటా, ఎమ్మెల్యేని పట్టుకొని రికమెండేషన్ తీసుకొస్తా. ఎమ్మెల్యే ప్రెజర్ తీస్తాడు పోలీసుల మీద. ఆ ప్రెజర్ చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, వేరే ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ చేయడానికి తగిన స్టాఫ్ ఉండరు, తగినంత వీళ్ళకి ట్రైనింగ్ ఉండదు, ఏముండదు. కాబట్టి ఎవరినో పట్టుకొచ్చి అనుమానం ఉన్న వాళ్ళని చితగ్గొడతారు. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. దీంట్లో ఒక్క పోలీసుల వ్యవస్థను మాత్రం నిందించలేము. పొలిటికల్ వ్యవస్థ మొత్తంగా మనకున్న ఇవాళ సిస్టమ్, అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనే దాంట్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ చేయకుండా ఓన్లీ పోలీసులు నిందించడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఈ కాంటెక్స్ట్లో రఘురామకృష్ణరాజు కేసు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు అనుకోనంతగా ముందుకెళ్ళట్లేదు? అదే జత్వానీ చూసాము. జత్వానీ మీద టీడీపీకి సంబంధించిన ఛానళ్ళు డైలీ అదే పనిగా వాయించాయి. దాని మీద స్పీడ్గా కదిలారు, పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు, కేసులు పెట్టేశారు. అతను ఎవరు, కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇచ్చిన అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. ఇంత వేగంగా జత్వానీ మీద కదిలింది, రఘురామకృష్ణరాజు మీద కదలట్లేదు. అంటే చంద్రబాబుకి రఘురామకృష్ణరాజు మీద కేసుని కదిలించడం ఇష్టం లేదు అన్న ఇది కూడా తెలుగుదేశం కేడర్లోనే వినిపిస్తుంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు అభిమానుల్లో ఈ బాధ బాగా కనిపిస్తుంది. ఎందుకు అని దానికి మళ్ళీ చంద్రబాబు అభిమానులు కొన్ని కారణాలు చెప్తున్నారు. ఎందుకంటే జత్వానీ కేసులో క్లియర్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈజీగా చేయగలిగారు. దీంట్లో ఎవిడెన్స్ లేదు, ఈయన చెప్పడం మాత్రమే ఉందని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా కొంతవరకు కారణమే. ఎందుకంటే ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి ఆ మధ్య మాట్లాడాడు. ఆయన ఏమన్నా అంటే 77 రోజుల తర్వాత సాక్ష్యం అనేది చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. దీంట్లో 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు సాక్ష్యం ఉన్నా కూడా చెల్లదు, అసలు సాక్ష్యం కూడా లేదు, కాబట్టి ఈ కేసు నిలవదని కూడా ఆయన అంటున్నాడు. సో కేసు నిలిచినా నిలవకపోయినా మన ఇండియాలో నేను అనేకసార్లు చెప్పాను, ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. సో వీళ్ళని ఈ లోపల అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు మీద కేసు నిలుస్తుందని జగన్ పెట్టాడా? చంద్రబాబును అరెస్ట్ చేయడమే జగన్ ఉద్దేశం. అందుకనే చంద్రబాబు మీద కేసు పెట్టారు. జగన్ మీద పెట్టిన కేసులు కాంగ్రెస్ నిలుస్తుందని పెట్టిందా?